బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డిని ప్రకటించడంపై మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రఘువీర్ను 5 లక్షల భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే బీఆర్ఎస్ ఫామ్ హౌస్లు కూలిపోతాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరని తెలిపారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడు ఎవరు జైలుకు పోతారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు కోమటిరెడ్డి. నెలలోనే దాదాపు 200-350 కోట్ల రోడ్లు శాంక్షన్ చేసిన మున్సిపాలిటీకి 322 కోట్లతోని ఇవాళ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి నల్గొండ మున్సిపాలిటీ అంటే 600 కోట్లు 80 రోజులల్లా. అటువంటిప్పుడు మీరు నాకు ఎంత మెజార్టీ ఇవ్వాలి? నా కాన్స్టిట్యున్సీకి రఘువీర్ రెడ్డికి 1,00,000 మెజార్టీ ఇవ్వాలి. అదే చెప్పిన 1,00,000 మెజార్టీ ఇస్తే ఇంకా ఉత్సాహంగా 4 ఏళ్ళు పనిచేస్తా అని చెప్తున్నా. ఇవాళ మేము కూడా చెప్తున్నాం, మీరు సాగర్ కాన్స్టిట్యున్సీలో రఘువీర్ రెడ్డి గారు సొంతం కాన్స్టిట్యున్సీ జయవీర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. మీరు మంచి యువ నాయకుడిని, మంచి భవిష్యత్తుతో పాటు మంచి నాలెడ్జ్ ఉన్న నాయకుడిని, ఒక సీనియర్ నాయకుడు జానారెడ్డి గారు మచ్చలేని నాయకుడు. ఏ మంత్రులైనా ఒక 2-3 సంవత్సరాలకే అన్ని బదనాలు ఉండేవి. జగదీష్ రెడ్డి గారు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటే ఇలా 1000 కోట్లకు ఎదిగిండు బస్ కిరాయిలు అన్నీ. జానారెడ్డి గారు ఎప్పుడైనా అవినీతి మచ్చయిందా? ఎవరైనా జానారెడ్డి లంగా జానారెడ్డిని తిట్టంగా చూసిండ్రా? అలాంటి నాయకుడు ప్రాంతంలో 1,00,000 మెజార్టీ తగ్గకుండా రావాలని నా విజ్ఞప్తి. నేను జయవీర్ రెడ్డి గారు నేను మీకు 2 ఎమ్మెల్యేలు అనుకోని 2 మంత్రులు అనుకోరు. మీరు మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, ఎలక్షన్లో 15 ఈ 1 మంత్ కష్టపడండి. ఈ 2 కాన్స్టిట్యున్సీలతో కాంపిటీషను. మినిస్టర్గా నా బాధ్యత ఏంటంటే 1,00,000 రావాలి, అక్కడ ఉత్తమ్ కుమార్కి 1,00,000 రావాలి. జయవీర్ రెడ్డి గారు వాళ్ళ సొంత సోదరుడితో పాటు జానారెడ్డి గారు కాన్స్టిట్యున్సీ, అప్పుడు జానారెడ్డి గారికి మీరు గౌరవం ఇచ్చినట్టు నేను కూడా నా కాన్స్టిట్యున్సీకి ఎంత బడ్జెట్ పెట్టినో దానికంటే ఎక్కువ పెట్టుకుంటాం మేము. ఎందుకంటే ఇది గతంలో జానారెడ్డి గారు చేసిన రోడ్లన్నీ పోయినాయి ఇప్పుడు. అందుకని ఇవాళ 2 రోడ్డు అడుగుతున్నాయి.